UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరులో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న స్కూల్ వ్యాన్ ని వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక విద్యార్థి నాలుక కూడా తెగిపడడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలో స్కూల్ వ్యాను ఎస్ఆర్పురం దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తుండగా జీడి నెల్లూరు వెళ్తున్న క్రమంలో బీసీ కాలనీ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. అటుగా వెళ్తున్న స్కూల్ వ్యాన్ని వెనక నుంచి వచ్చి ఒక లారీ ఢీ కొట్టడం జరిగింది. లారీ ఢీ కొట్టగానే అందులో ఉన్న బస్సులో ఉన్న పిల్లలకి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇన్సిడెంట్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో మీకు చూస్తే అర్థమవుతుంది. పిల్లాడి నాలుక తెగిపడింది అంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక చిన్న పిల్లాడు పాపం ఏం తెలీదు, స్కూల్కి వెళ్తున్నాడు. మార్నింగ్ టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. సో వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆసుపత్రికి, దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. హాస్పిటల్కి తరలించిన తర్వాత అసలు ఏంటి ఈ మధ్య కాలంలో రీసెంట్ గా స్కూల్ వ్యాన్స్ కానీ పిల్లలకు కానీ ఎక్కువగా యాక్సిడెంట్లు, పిల్లలనే కాదు నార్మల్ గా యాక్సిడెంట్లు ఎక్కువ తీవ్ర స్థాయిలో జరగడం జరుగుతుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచే ఈ విధంగా ఉంటే ఏంటి పరిస్థితి, ఎవరి మిస్టేక్ అని అసలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితులు. ఆ లారీ డ్రైవరు ఏంటి నార్మల్ గా ఉన్నాడా, ఆయన మత్తులో ఉన్నారా, పొద్దున్నే ఏంటి ప్రాపర్ గా అసలు ఆయన ఉన్నాడా, కండిషన్ లో ఉన్నాడా లేదా అనేది తెలీదు. వెనక నుంచి వచ్చి గుద్దాడు అంటే మరి ఆయన ఏ స్పీడ్ లో ఉన్నాడు, వెళ్లాల్సిన స్పీడ్ కంటే ఇంకా ఎక్కువగా వెళ్తున్నాడా, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. పోలీసు వాళ్ళు విచారించడం జరుగుతుంది. అంటే ఎలా ఉన్నా ఇలాంటి వాళ్ళకి శిక్షలు అధికంగా పడితేనే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి ఏదో నామకే వాస్తా ఆ విధంగా పిలిపించి ఇంట్రాగేషన్ చేపించి దానికి సంబంధించింది ఏదో మాట్లాడి పంపించడం కాకుండా వాళ్ళ వెనకాల ఉన్న ప్రతినిధులు కూడా ముందుకు రావడం జరుగుతుంది. మాట్లాడి పొలిటికల్ పవర్ ఉపయోగించి అలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఓనర్ ఇవన్నీ ఉపయోగించి తప్పించుకోవడం జరుగుతుంది. ఇలాంటిది కాకుండా వాళ్ళకు పడ్డ శిక్షల్ని ఏ విధంగా అయితే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్షలు కఠినంగా ఉండే విధంగా చూసుకుంటే వీళ్ళు కొంచెం భయపడే అవకాశం ఉంది. కానీ అలాంటివి ఏం జరగట్లేదు. పొద్దుగూకులు చూస్తూనే ఉన్నాం యాక్సిడెంట్లు అవుతున్నాయి, పిల్లలు ప్రమాదానికి గురవుతున్నారు, ఇదవుతుంది అదవుతుంది. కానీ చర్యలు నివారించే చర్యలు మాత్రం తీసుకోలేకపోతున్నాం. మరి ఎక్కడ మిస్టేక్ వస్తుంది, ఎక్కడ లోపం ఉందో అర్థం కావట్లేదు. కానీ అమాయకు లేని పిల్లలు ప్రమాదవశాత్తు ఈ విధంగా ప్రమాదం గురవడం జరిగింది. ఒకవేళ పిల్లలకి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి అంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నా కానీ ఇదే విధంగా చూస్తూ ఉంటుందా. చిన్న పిల్లాడి నాలుగు తెగిపడడం జరిగింది. దీనికి ఎంత దారుణమైన విషయం, ఏం మాట్లాడుతుంది దీని గురించి. వెనక నుంచి వచ్చిన లారీ గుద్దడం వల్ల వాళ్ళకి ఏం తెలుసు, పాపం స్కూల్లో ఉన్నారు. ఎదురుగా వెళ్లే వెహికల్ ని వెనక నుంచి వచ్చి అంత దారుణంగా ఢీ కొట్టడం అంట ఏ స్పీడ్ లో ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి అధికారులు కూడా చర్యలు తీసుకొని విచారిస్తూ ఆ డ్రైవర్ కి అంటే ఆ తప్పు ఎవరిదో, డ్రైవర్ దానే కదా అసలు తప్పు ఎవరిదో వాళ్ళకి తగ్గ శిక్షలు పడితే గానీ ఇంకా చాలా మంది మారే అవకాశం ఉంటుందని చెప్పి చూసుకుంటున్నాము. హైదరాబాద్ కూడా రీసెంట్ గా, చిత్తూరులోనే కాదు హైదరాబాద్ లో కూడా చాలా యాక్సిడెంట్ చూస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ రాంగ్ రూట్లు, సేఫ్టీ ప్రికాషన్స్ ఉండవు, రాంగ్ రూట్లు, సిగ్నల్ జంపింగ్ చేయడాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడాలు, పొద్దున్నే డ్రంక్ అండ్ డ్రైవ్లు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా రీసెంట్ గా ఎన్నో చూసాం మనం. తాగి డ్రైవింగ్ చేయడాలు, అంటే ఒక 20-30 మంది 40 మంది మిమ్మల్ని నమ్మి ఎక్కినప్పుడు ఒక డ్రైవర్ గా మీ రెస్పాన్సిబిలిటీ గమ్యానికి చేర్చడం. కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. తాగడము, ఎక్కడము, తోలడము, ఎక్కడో దగ్గర మిస్టేక్ జరుగుతుంది. మీరు ఆ మత్తులో ఎటు వెళ్తారో తెలీదు. పాపం ఎక్కిన ప్రయాణికుల జీవితాలు, వాళ్ళ ప్రాణాలు బలి కోరడం జరుగుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్ల మీద గవర్నమెంట్ కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి. ఒక స్పెషల్ కేర్ తీసుకొని ఇలాంటివి జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు జరిగిన యాక్సిడెంట్ గురించి అసలు మీరేమనుకుంటున్నారు, అంటే ఇలాంటి ప్రమాదాల గురించి, రీసెంట్ గా జరుగుతున్న ప్రమాదాల గురించి మీ అభిప్రాయాన్ని డెఫినెట్ గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి